గత 10 ఏళ్ల పాలనలో విద్యా వైద్యం పూర్తిగా కుంటుపడిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. ప్రజా పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో పర్యటించారు మంత్రి. మహాముత్తారం మండల కేంద్రంలో 2,30,00,000తో నిర్మించిన కస్తూర్బా జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు శ్రీధర్ బాబు. విద్యం మరియు వైద్యం గత 10 సంవత్సరాల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక పరంగా విద్య వైద్యాన్ని విస్మరించిన గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న ఈ పాఠశాల కళాశాల విద్యకు సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేకమైన చొరవతో ఈరోజు మౌలిక వసతులను అన్నిటిని కూడా మరి ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి. దానికి తోడు ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల కొరతను, అదేవిధంగా అనేక సంవత్సరాల పెండింగ్లో ఉన్న వారి ప్రమోషన్ ట్రాన్స్ఫర్లను కూడా గత సంవత్సర కాలం నుంచి ఒక పరంగా డిఎస్సిని నిర్వహించి ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడటం జరిగింది. రెండవది, చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వారి ప్రమోషన్స్ ఇప్పియటం, ఉపాధ్యాయుల ప్రమోషన్స్ కాదు, పాఠశాలలో స్పోర్ట్స్ సంబంధించిన పీఈటీల ప్రమోషన్స్ కూడా ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ల ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ వ్యవస్థను, ప్రత్యేకంగా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళినాం. ఇంకా కూడా చాలా చేసేది ఉంది. ఆ క్రమంలో ముందుకు తీసుకెళ్లటం జరుగుతుందని నేను ప్రధానంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మేము సంకల్పిస్తూ ఉన్నది ఉద్యోగాలకు సంబంధించిన భర్తీలు కానీ, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి మరి 42% వారికి రిజర్వేషన్లు కల్పించాలనే మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ, ఈరోజు పేదవారికి సంబంధించి ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామాల్లో హర్షిస్తూ ఉన్న ప్రధానమైన కార్యక్రమం ఈరోజు మహిళలకు ఉచిత బస్సే కానీ, 6 కేజీలు సన్నబియ్యమే కానీ, ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డులు ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో పెద్దల మరి ప్రజలందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలను, ఆర్థికపరమైన తప్పిదాలను సవరణ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. వెళ్ళి తీరుతాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచే కార్యక్రమంలో కార్యాచరణ తీసుకొని ఈరోజు ముందుకు పోతామని ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం.